యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. జోబ్ 19:25 జోబ్ 19:25 చదవండి. అయితే నా విమోచకుడు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చాలు, ప్రార్థన చేసుకో. పరలోకపు తండ్రి, మహా గొప్ప దేవ, కనికరమంద ఐశ్వర్యుడా, నీ విశ్వాసిత కనపరిచి నీ బలమును ప్రత్యక్షపరచుమని దేవా చూచుచున్న దేవుడు, మార్గంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సమస్తము ఆశీర్వదించండి. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి, నేను ఎరుగుదును. ఇంగ్లీష్ చెప్పండి, ఐ నో దట్. డల్గా ఉన్నారా ఈరోజు? ఐ నో దట్. మరొకసారి చెప్పండి, నాకు తెలుసు. తెలుగు చెప్పండి సింపుల్గా, నాకు బైబిల్ భాష కదా, బైబిల్ భాష కాబట్టి బైబిల్ ఏమన్నదంటే నేను ఎరుగుదును. ఒక విశ్వాసి 7 విషయాలు ఎరగాలంట. ఈ వర్తమానము నాది కాదండి, ఈ మెసేజ్ నాది కాదు, కాపీ మెసేజ్. ఏంటండి, అప్పుడప్పుడు నేను కాపీ కొడతా ఉంటా. కాపీలు కొట్టడంలో ఫస్ట్ అందరు కాపీ ఇచ్చినప్పుడు కొట్టారు లేదు తెలియదు, కానీ నేనైతే బాగా కొట్టేవాడిని. అది ఇప్పుడు కూడా వచ్చింది. ఈ మెసేజ్ నాది కాదు, ఇది కాపీ మెసేజ్. ఎవరిది అంటే అరవిందం అంకుల్ది. ఎవరిది? అరవిందం గారిది. మన రీసెంట్లీ ఒక యూట్యూబ్లో అరవిందం గారి మెసేజ్ విన్నాను. ఆ విని మీకు చెప్తున్నా. ఇది యూట్యూబ్లో విన్నాను, తర్వాత లైవ్ కూడా విన్నాను. సేవకుల కొడుకులో అంకుల్ ఇది ఎన్నోసార్లు చెప్పాడు. ఇదే మెసేజు కడపలో సేవకుల కొడుకులో చెప్పాడు. తర్వాత అరవిందం అంకుల్ని హెబ్రోన్కి పిలిచేవాళ్ళు అప్పుడప్పుడు స్పీకర్గా. హెబ్రోన్లో కూడా నేను ఆయన చూశాను. అప్పుడు నేను గేట్ డ్యూటీ చేసేవాను. హెబ్రోన్లో గేట్ డ్యూటీ చేసినాను. అరవిందం అంకులు హెబ్రోన్ లోపలికి కారు వేసుకొని వచ్చేవాడు కాదు. హెబ్రోన్ ఆయన కారులో వచ్చినా గేటు బయట దిగేవాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? కారులో వచ్చినా గేటు బయట దిగేవాడు. ఆయన ఎప్పుడు బైబిల్ బ్యాగ్ వేసేవాడు. ఏం వేసేవాడు? కాటన్ బ్యాగ్. మనందరూ ఊల్ బ్యాగులు వేస్తాను. అంకులు కాటన్ బ్యాగ్ వేసేవాడు. మెడ్రాస్ కాటన్ బ్యాగ్ వేసేవాడు. ఎంతమంది గుర్తుంది? అరవిందం అంకుల్ బైబిల్ బ్యాగ్ ఎంతమంది గుర్తు? కాటన్ బ్యాగ్ వేసేవాడు. వేసుకొని అక్కడ దిగేవాడు. బండి మీద కారులో దిగేవాడు. కారు కానీ రిక్షా కానీ దిగేవాడు. దిగి నడుచుకుంటూ వచ్చేవాడు. మామూలుగా మనం ఏం చేస్తాము, చక్కగా వచ్చే పెద్ద సీనియర్ కదా, ఆఫీస్కి వచ్చి రుబాబు చేస్తారు ఇప్పుడు కాలం వాళ్ళు. ఆ దినాల్లో అరవిందం అంకుల్ ఏం చేసేవారంటే అలా నడుచుకుంటూ వచ్చి హెబ్రోన్ మందిరంలోకి వెళ్ళేవాడు. అప్పుడు హెర్మోన్ లేదు. మీకు ఎంతమంది తెలుసో? హెబ్రోన్లో ఆరాధనకు వచ్చే వాళ్ళు చెయ్యొద్దండి. హెబ్రోన్లో ఆరాధన, ఇప్పుడు హెర్మోన్ ఆరాధన తెలుసు, కానీ ఒకప్పుడు హెబ్రోన్ ఆరాధన ఉండేది. హెబ్రోన్లో ఆరాధనకు ఆయన అలా దిగి ఒక్కడే పోయి పులిపీడి దగ్గరికి వచ్చేవాడు. వచ్చి అక్కడ చూసేవాడిని ఏం చేస్తాడు మందిరంలోకి పోయి. ఆయన నిలువు మోకాల మీద, అంటే మోకాల మీద పడి పులిపీడి మీద పడేవాడు. పులిపీడి మీద పట్టుకొని చాలాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమండి బాగున్నారా, ఎక్కువ మాట్లాడాను, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన ఎంత పెద్ద జోక్ వేసినా అస్సలు నవ్వడు. మీరు గమనించారు ఎప్పుడు అరవిందం అంకుల్ని? ఎంత పెద్ద, నేను 93 నుంచి 2006 వరకు చూశాను. 93 నుంచి 2006 అంటే అదొక 7, ఇదొక 6, 14 సంవత్సరాలు అరవిందం గారి పరిచయం నాకు తెలుసు. అయితే 14 ఏళ్ళు ఆయన లైవ్లో చూసేవాడిని. అయితే అరవిందం అంకులు ఆయన చాలా సింపుల్గా మాట్లాడేవాడు. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన నిలబడి వర్తమానం చెప్పింది నేను చూడలే. మీకు అర్థమైందా చెప్పింది? ఆయన నిలబడి వాక్యం చెప్పింది నేను చూడలే. నేను రక్షించబడినప్పటికే అంకుల్ కుర్చీలో కూర్చొని చెప్పేవాడు. అంకుల్ నిలబడి చెప్పింది చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. అరవిందం అంకుల్ నిలబడి వాక్యం చెప్పింది. గుడ్, మీరు ధన్యులు. మేము చూడలేదు. అంకుల్ పాపం పెద్ద మనిషి అయిపోయాడప్పటికి, నాకు బుద్ధి వచ్చేటప్పటికే, నేను సేవకు వచ్చేప్పటికి ఆయన అప్పటికే పెద్ద మనిషి. అయితే ఆయన కూర్చొని చెప్పేవాడు, చైర్లో కూర్చొనేవాడు, నెమ్మదిగా చెప్పాడు. ఆయన చెప్పిన జోకులు మామూలు జోకులు కాదు, మస్తు జోకులు చెప్పేవాడు. కానీ నవ్వడు. కానీ చెప్పండి, నవ్వకుండా జోకేస్తాడు. సరే, ఆయన చెప్పిన ఒక 7 విషయాలు ఇప్పుడు మీతో పంచుకొని బల్ల తీసుకుందాం. టైం తక్కువ ఉంది, అరగంటలో ముగిస్తా. అయితే అందరు చెప్పండి, ఐ నో దట్. అందరు ఈరోజు ఏం మెసేజ్ చెప్పండి, ఐ నో దట్. అందరు చెప్పండి, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నాకు తెలుసు అంటాం. ఏం తెలుసు నీకు? నిజంగా మనం తెలుసుకోవాల్సిన 7 సంగతులు ఉన్నాయి. చెప్పండి.
అందరు చెప్పండి. మనం తెలుసుకోవలసిన 7 సంగతులు. ఈ 7 సంగతులు మీకు వీలైతే పెన్ను ఉంటే రాసుకోండి. మీరు చాలా మేలు జరుగుతుంది. మళ్ళీ మీరు మీ జీవితకాలంతో గుర్తుపెట్టుకోవాలి ఈ మెసేజ్. నేను ఇప్పుడు చెప్పింది ఎవరిది మెసేజ్? ఇది అరవింద మంకులని పెద్ద అయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు విని ఏం చేయాలా? మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బహుశా మీరు సేవకులే కావచ్చు, మీరు పెద్ద పెద్ద బిషప్లే కావచ్చు, భవిష్యత్తులో మీరు మంచి అద్భుతమైన దైవజనులే కావచ్చు, చెప్పలేం. దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదించి మీ పిల్లల్ని బయట దేశాలకు తీసుకెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అనేక సంఘాలు కట్టచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన నక్సలైట్ రక్షించబడి ఆయన సేవకు వచ్చాడు. సేవకు వచ్చి ఆయనకు దాదాపుగా 2 కూతుర్లు, 5 మంది కొడుకులు, 7 మంది పిల్లలు. ఆయనకు 7 మంది పిల్లల్లో 6 మంది లండన్లో సెటిల్ అయిపోయారు. 6 మంది ఎక్కడ సెటిల్ అయ్యారు? లండన్, అమెరికా, ఇంగ్లాండ్లో పలు స్థలాల్లో దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసి 14 సంఘాలు కట్టారు వాళ్ళు. ఎన్ని కట్టారు? 14 మందిరాలు కట్టారు. మన పిల్లల్ని ఈ భక్తి అనేది, ఈ నీతి అనేది నీతోనే సమిసిపోదు. నీ సంతతిలో ఒకవేళ నీలో గనక దైవ కార్యము జరిగితే నీ ప్రభావము, నీ దుప్పటి నీ పిల్లల మీద పడుతుంది. బైబిల్లో ఈ పరిశుద్ధాత్మకు మరొక పేరే దుప్పటి. చెప్పండి. పరిశుద్ధాత్మకు మరొక పేరు ఏం పేరు? దుప్పటి. ఆ దుప్పటి ఎవరి మీద పడుతుందో మనకు, భక్సింగ్ గారి దుప్పటి ఎవరి మీద పడిందో నాకు ఇది దొరకలే ఇంతవరకు. భక్సింగ్ గారి దుప్పటి, ఏలియా దుప్పటి ఎవరికి దొరికింది? ఎలీషాకు దొరికింది. మోషే దుప్పటి ఎవరికి దొరికింది? యెహోషువకు దొరికింది. పౌలు దుప్పటి ఎవరికి దొరికింది? తిమోతికి దొరికింది. ఇప్పుడు నా దుప్పటి ఎవరికి దొరుకుతుందో మీ దుప్పటి ఎవరికి దొరుకుతుందో, మీలో ఉన్న ఆత్మీయత, భక్తి, చిన్న సేవ ఉండొచ్చు. ఇది చిన్న పరిచర్య, గంజిపేటలో సండే క్లాస్ పరిచర్య. ఏమ్మా అయ్యమొక్క ఏమైనా నీకే ఆ చిన్న పరిచర్య, దాన్ని నమ్మకంగా నువ్వు నెరవేర్చగలిగితే నీకు ఏ దుప్పటిస్తాడో నీకు తెలీదు. నీ సంతతి ఎంతవరకు దీవించబడుతుందో తెలీదు. చిన్న పరిచర్య నీకు అప్పగిస్తాడు దేవుడు. ఆ చిన్న పరిచర్యను నువ్వు చేసుకుంటూ పోతే ఒక దినం వస్తుంది. ఆ దినమున నీలో నుండి జనములు వస్తారు. ఏమొస్తారు? నీలో నుండి జనములు వస్తారు. దీన మనస్సు కాపాడుకోవాలి. ఏ మనస్సు కాపాడుకోవాలా? ఇప్పుడు 7 విషయాలు చెప్పేసి ముందు ఒకసారి 7 చదివేద్దాం, టైం అయిపోతుంది మనకు. మొదట ఏం నేర్చుకున్నాము? నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఐ నో దట్ వన్ థింగ్. సెకండ్ చదవండి. 100 కీర్తనలు 135 Psalm 135:5 చదవండి. యెహోవా గొప్పవాడనియు. చదవరండి మీరు, బైబిలే చదవరు, ఎట్లా చేయాలబ్బా మీతో? 135 కీర్తన 5 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఐ నో దట్, నాకు తెలుసు. చెప్పండి. ఐ నో దట్, నాకు తెలుసు. 3 చదవండి. యోహాను సువార్త 9:31. జాన్ గాస్పెల్ 9:31. జాన్ గాస్పెల్ 9:31 చదవండి. 9:31 తీశారా? గుడ్. 31 చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలు. మళ్ళొక్కసారి చదవండి. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. 3. 4 చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమన్స్ 7. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమా 7వ అధ్యాయం చదువు. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. 18. థ్యాంక్ యూ. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. ఐ నో దట్, నేనెరుగుదును. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. నెక్స్ట్ రోమన్స్ 8:28 దేవుని 8:28 అండి. రోమా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. వీ నో దట్. అందరూ చెప్పండి. ఐ నో దట్, వీ నో దట్. నాకు తెలుసు,
మాకు తెలుసు. నాకు తెలుసు వేరు, మాకు తెలుసు. ఏదో బాగుంది కదా ఇది. నాకు తెలుసు వేరు, మాకు తెలుసు వేరు. ఇప్పుడు కొన్ని నాకే తెలుసు, మీకు తెలియదు. కొన్ని మనందరికీ తెలుసు, అది చాలా డిఫరెంట్ వర్డ్. అందరికీ తెలిసింది ఇంకా బాగుంటుంది. చూడండి, చూద్దాం. ఎన్నైనా ఇప్పటికీ చెప్పండి, 5 ఇప్పుడు చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians 5 చదవండి. 1వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నేను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. వీ నో దట్. మళ్ళీ ఏమొచ్చింది? మొదటేమో ఐ నో దట్లు, ఇప్పుడేమో వీ నో దట్, మెరుగుదుము. ఇదేమిటి తర్వాత చూద్దాం. చివరిగా చదవండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 జాన్ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందరు చదవాల. ప్రియులారా, పేజీ సంఖ్య కొత్త నిబంధన 222 చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. మళ్ళీ వచ్చింది వీ నో దట్. ఐ నో దట్ ఎన్ని వచ్చినాయి? ఐ నో దట్లేనండి. నేను ఎరుగుదును ఎన్ని ఉన్నాయి? 4. వీ నో దట్ ఎన్ని ఉన్నాయి? 3. మొత్తం ఎన్ని వచ్చినాయి? 7. మీరు దయచేసి నేర్చుకోవాలి. మనకు కొన్ని తెలుసు. రోడ్డుకి ఎడమ దిక్కే నడవాలి. ఎరుగుదుమా ఎరగమా? చెప్పండి. వయసు వచ్చింది, పెళ్ళి అందరం ఈ సంగతి ఎరుగుదుము. ఇంకా పెళ్లి చేయాలని బిడ్డకు. మా అక్కకు, మేము 3 తమ్ముళ్ళము, అక్క పెద్దదనమాట. మా అక్కకు సంబంధాలు కుదరలే. చాలా రోజులు పట్టింది మా అక్క పెళ్ళి అవ్వడానికి. ముస్లిమ్స్ కదా, దొరకపోతే మా అమ్మని అందరూ అడిగారు, ఏమ్మా నీ బిడ్డ ఇంకా పెళ్లి చేయవా? మా అమ్మ అయితే ఎంత బాధపడేదో. మా బిడ్డకు పెళ్లి అందరూ అడుగుతారు. రోడ్లు బంధువులు కాడికి పోయినప్పుడల్లా ఇంకా నీ బిడ్డకు పెళ్లి చేయాలా అనేవాళ్ళంట. అడిగినప్పుడల్లా దుఃఖపడి ఇంటికి వచ్చేది. నిజంగా ఒక రోజు మా అమ్మ ప్రార్థన చేసింది, ప్రభా దేవుడా మాకు మా బిడ్డకు పెళ్లి చేయవా అని అడుగుతూ వచ్చింది. అద్భుతంగా దేవుడు సాయం చేశాడు. సరే, మన అంశం ఏంటంటే కొన్ని మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా విషయాలు మనకు తెలుసు, అది కంపల్సరీ. పోలియో చుక్కలు వేసేది, ఏమమ్మా బిడ్డకి పోలియో చుక్కలు వేయాలి కదా, తెలీదా నీకు? పోలియో చుక్కలు వేయాలని నీకు తెలీదా అంటాం. ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అట్లా మనం ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అలాంటివి ఇవి 7 సంగతులు. నాకు తెలియదు అనడానికి వీల్లేదు. చెప్పండి, నాకు తెలియదు అని అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా మొట్టమొదటి ఏం తెలుసుకోవాలంటే, మొదటి విషయం మళ్ళీ చదివించలేను, నోటికి చెప్పేస్తా. అవసరమైతే కొత్త వచనాలు చదివిస్తాను. మొట్టమొదటి తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మన విమోచకుడు సజీవుడు. చెప్పండి, ఆయన భూమి మీద మరలా నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద మరలా నిలుచుననియు నేను ఎరుగుదును. ఒక విషయం, 2 విషయాలు. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటి ఆయన పేరు విమోచకుడు. చెప్పండి. 2, ఆయన సజీవుడు, ఆయన భూమి మీద నిలుచును. ఈ 3 విషయాలు నేను ఎరుగుదును. ఇది గాస్పెల్. ఇంగ్లీష్ చెప్పండి, ఎ ఫుల్ గాస్పెల్. చెప్పండి. ఎ ఫుల్ గాస్పెల్. తెలుగులో ఒక మాట, సంపూర్ణ సువార్త. చెప్పండి. సువార్తలో చాలామంది సగమే చెప్తారు. యేసుప్రభుని నమ్ముకోండి మీ పాపాలు క్షమించబడతాయి. అది క్వార్టర్ సువార్త. ఏం సువార్త? క్వార్టర్ సువార్త. ఎట్లా చెప్పాలి సువార్త? యేసుప్రభు నీ కొరకే మరణించాడు, నీ కొరకే సమాధి చేయబడ్డాడు, నీ కొరకే ఆయన తిరిగి లేచాడు, యేసుప్రభు మరలా వస్తాడు. ఇదేం సువార్త? కంప్లీట్ సువార్త. ఇది యోబు గారు చెప్పిన సువార్త. యోబు గారు యోబు గారు ఒక మాట మీకు తెలుస్తలేదు, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాయబడిన మొదటి గ్రంథం ఏది? యోబు గ్రంథం. ఆదికాండం కాదు. ఆదికాండం రాసింది మోషే గారు. మోషే గారు పుట్టింది ఎప్పుడు? క్రీస్తు పూర్వము 2000 సంవత్సరం. యోబు గారు పుట్టింది ఎప్పుడు? క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాలు. అంటే యోబు గారు జన్మించిన 500 ఏండ్లకు మోషే పుట్టాడు. అంటే మోషే కంటే ఎవరు పెద్ద? యోబు పెద్ద. యోబు సీనియర్. ఫస్ట్ బైబిల్ రాసిన మొదటి గ్రంథము యోబు గ్రంథం. యోబు ఒక దైవజనులు చెప్తారు, అబ్రహాముకు సమకాలీకుడు అంట. చెప్పండి, యోబు ఎవరంట?
అబ్రహాముకు సమకాలికుడు అంట. అయితే వాళ్ళిద్దరు ఒకరొకరు కలుసుకున్నట్టుగా మనకు బైబిల్లో లేవు. కానీ అబ్రహాము దినాల్లో యోబు ఉన్నాడంట, యోబు దినాల్లో అబ్రహాము, బైబిల్ పండితులు చెప్తారు వయసును బట్టి. అయితే యోబుకి మరి ఎవరు చెప్పారు ఇవన్నీ, ఎట్లా చెప్పారు, ఎట్లా గ్రహించాడో మనకు తెలియదు. ఇవన్నీ కూడా బహుశా నేను అనుకుంటాను పరిశుద్ధ ఆత్మ ద్వారా గ్రహించుంటాడు. చెప్పండి, హోలీ స్పిరిట్ ద్వారా గ్రహించాడు. ఏం గ్రహించాడంటే మొట్టమొదటి మాట నా విమోచకుడు. చెప్పండి, ఇంగ్లీష్లో మై రిడీమర్. ఇంగ్లీష్లో ఏమంటాడు? మై రిడీమర్. విమోచన అంటే అర్థం ఏంటంటే బంధించినోనికి సంఖ్యలు తెగొట్టడం. మన భారతదేశము 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం కింద బంధించబడుతూ వచ్చింది. 250 ఏళ్ళ తర్వాత తేజ్పాల్ వాడిని ఎత్తుకొని పో, వాడు వచ్చిండు, త్వరగా ఇంత లేటా టక్కన పోరా, వాడిని ఎత్తుకొని పో, ఆయనకి ఇచ్చావు, ఏం కాదు, వాడు సోకిస్తాడు, పోజిస్తాడు. సరే, అట్లా ఉంటుంది పసితనం అంటే. యోబు గారికి ఎట్లా తెలిసి విషయము? యేసుక్రీస్తు వారు రిడీమర్ అన్న సంగతి యోబుకి ఎట్లా తెలుసు? ఆత్మ ద్వారా మనకు పూర్తిగా దీన్ని మనం అటుపోతే ఎటు పోతాం. ఆయనకు ఒక విషయం తెలుసు, యేసు స్వామి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానముల గురించి ఎవరికి తెలుసు? యోబుకి తెలుసు. అందుకే ఆయన ఆ 3 విషయాలు మెన్షన్ చేస్తాడు. నా విమోచకుడు. మనకు మాట చెప్పాలంటే విమోచించాలి. అందుకే యేసుప్రభు ఒక మాట ఉంది, విమోచన క్రయధనమును సంపాదించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చింది. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? విమోచన క్రయధనము. ఇప్పుడు మనందరం కూడా పాపమనే సంఖ్యల కింద ఉన్నాం. పాపమనే సంఖ్య, ఈ సంఖ్యల నుంచి మనల్ని విడిపించడానికి ఒక ధనం కట్టాలి. చిన్న కథ చెప్తాను. సైతాన్ యేసుప్రభు దగ్గరికి వచ్చాడంట. చెప్పండి, సైతాన్ ఏం చేశాడంట? యేసుప్రభు 40 రోజులు ఉపాసం ఉన్న తర్వాత సైతాన్ వచ్చాడు. వచ్చి ఒకటి అన్నాడు, యేసుప్రభా ఎందుకు ఇదంతా తిప్పలు నీకు? నువ్వు దేవుని కుమారుడు నాకు తెలుసు, పరలోకం నుంచి వచ్చావు నాకు తెలుసు, ఎందుకు ఇదంతా తిప్పలు? ఒక్కసారి నా కాళ్ళు మొక్కు అన్నాడంట. ఏంటంట? ఒక్కసారే, ఇదంతా వద్దు, సిలువద్దు, మరణం వద్దు, ఇదంతా కథొద్దు, ఒక్కసారి నా కాళ్ళు మొక్కు, నీకేం చేస్తా, ఈ భూలోకం అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు వాని పేరే జిత్తుల మారి. వాని పేరేం పేరు? వాడు అందరు తెలుగు చెప్పండి. ఒక్కసారి మొక్కితే 1000 సార్లు మొక్కినట్లు. అవునా కదండి? ఒకసారి మొక్కినా ఒకటే, మొక్కినావా లేదా? సైతం తెలుసు. వాని అల్టిమేట్ ఆశ ఏంటంటే దేవుని కన్నా పైకి వెళ్ళాలని. దేవుని కంటే దేవుని చేతనే ఆరాధించబడాలని. దేవుని చేతనే ఆరాధించబడ వాని అల్టిమేట్ అన్నాడు. ఏమంత అవసరం, ఒకసారి మొక్కన్నాడు. ప్రభు అన్నాడు నా భాషలో, ఒరే నీకు మొక్కితే ఇస్తానన్నావు కదా, నా భాషలో చెప్తున్నా, నేను నీకు మొక్కను రా, కానీ నువ్వెంత ధర పెడతావు పెట్టు, ఆ ధర నేను చెల్లిస్తానంట. ఎంత? ఇప్పుడు ఈ బైబిల్ ధర ₹1,00,00,000 అనుకోండి. సైతాన్ అన్నాడు ₹1,00,00,000 వదిలి ఎందుకు అంత అవసరం లేదు అబ్రాం, ఒకసారి నాకు మొక్కు, నీకు బైబిల్ ఇచ్చేస్తాడు. యేసుప్రభు ₹1,00,00,000 కాదు, నువ్వు 100 కోట్లు పెట్టని కొంటా కానీ నీకు మాత్రం మొక్కను. మానవాత్మ విలువ యేసుప్రభుకు తెలుసు. ఆయన అక్రమ మార్గంలో దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నము, ఎంత కష్టమైనా దాన్ని నీతి మార్గంలో సంపాదించుకోవడానికి ఆయన ప్రయాసపడ్డాడు. అందుకోసమే శిలువ మ్రానెక్కాడు. ఎక్కి ఆ ధనాన్ని శిలువ మీద ఎక్కింది ఆయన. ఎందుకో తెలుసా? ఒక ధనం సంపాదించడానికి. ఏంటో ధనం? విమోచన క్రయధనం. ఆ ధనం సంపాదించాడు. ఆ ధనం భద్రంగా ఉంది. అందుకే ఈరోజు ఇంతమంది రక్షించబడ్డారు. ఇన్ని లక్షల మంది రక్షణ పొందుతారు. కారణం ఏంటి? విమోచన. ఆ ధనము ఎంతమంది అనుభవించినా అది అయిపోవడము లేదు, రక్షణ ధనం. కాబట్టి ఈ సంగతిని యోబు చెప్తున్నాడు. నా విమోచకుడు ఒకటి. రెండోది సజీవుడు. సజీవుడు అంటే అర్థం ఏంటి? తిరిగి లేచినవాడు. చెప్పండి. 3వ దినమున యేసుప్రభు ఏమయ్యాడు? శిలువ మరణంలో నుండి, సమాధిలో నుండి. అది తెలుసా? ఎంతమంది తెలుసు? ఆయన సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. ఎలా లేచాడంటే ఆయనకు ఒక లక్షణం అంట. అన్న పొద్దున ప్రార్థన చేశాడు తమ్ముడు. ఆయన లేవడానికి గల పునరుత్థానం అంటదండి. ఆయన లేవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మ అంట. ఏంటి? ఆయన మన ఆత్మ లాంటి ఆత్మ కాదు అది. ఆయన ఈ లోకములో పుట్టడానికి ఆయన పరమాత్ముడే ఆయన గర్భమున జన్మించాడు. పరిశుద్ధ ఆత్మ నిన్ను కమ్ముకొనును,
పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ వల్ల జన్మించాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను బట్టి ఆయన పాపం మీద విజయం పొందాడు. దేహమేమో మానవ దేహం, ఆత్మేమో పరిశుద్ధం. అందుకే ఆయన రక్తమాంసములలో పాలువాడైనా కూడా పాపం లేనివాడుగా జీవించాడు. అది రెండో విషయం, సజీవుడు. మూడో విషయం అంటే ఆయన భూమి మీదకి మరలా నిలుచునని నేను ఎరుగుతాను. యేసుప్రభు మరలా ఒకరోజు వస్తాడు. నమ్ముతారండి? సమాధి చేసేటప్పుడు అంటాం, ఇది కేవలం మనము ఇక మర్త్యమైనది, దాన్ని మట్టిలో పాతి పెడుతున్నామంట. ఏమంటారు? మట్టిలో ఒక దినం వస్తుందండి, ఏమనుకోకండి. ఇక్కడ కూర్చొని అందరినీ భూమి మీద మట్టిలో పాతి పెడతారు. నిన్ను పాతి పెడతారు, నన్ను కానీ పాతి పెట్టబడిన తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ కడబూరం మోగినప్పుడు యేసుస్వామి భూమి మీదకి వస్తాడు, మనం సజీవులంగా లేస్తాం. నేను లేస్తాను, అదే క్షణంలో ఆయన ప్రత్యక్షమై ఉంటాడు. చెప్పండి, నేను లేస్తాను. చెప్పండి, నేను లేస్తాను. అదే క్షణంలో ఆయన ప్రత్యక్షమై ఉంటాడు, నేను లేస్తాను. నేను తెలియక అడుగుతానండి, ముందు ఆయన ప్రత్యక్షమవుతాడా, మనం లేస్తామా? ఆయన ఫస్ట్ ప్రత్యక్షం. ఆయన ప్రత్యక్షమైనాకనే ఇదంతా ఒక సెకండ్లో జరిగిపోతుంది. 1 సెకండ్లో ఆయన వస్తాడు, నేను లేస్తాను అని నేను ఎరుగుదును అని ఎవరంటున్నారు? చూడు, ఏమి జ్ఞానం అండి ఆయనకు. 3 విషయాలు ఒక వచనంలో చెప్పాడు. నేను ఇంత చాటబాధగా చదివించా కానీ ఇంత పెద్ద కథ ఆయన చెప్పాడు. నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద మరలా నిలుచుననియు నేనెరుగుదును. వన్ సఫాల్ అంతటితో అని చెప్పేశాడు. రెండో విషయం చూడండి, యెహోవా గొప్పవాడనియు సమస్త దేవతల కంటే ఆయనే గొప్పవాడనియు నేనెరుగుదును. ఎవరంటే యేసుప్రభు? ఒక చరణం పాడదామా? ప్రభువు గొప్ప జ్ఞానమున్న కాబట్టి చాలు. ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేనెరుగుదును. ఒక విషయం నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ప్రభువు నీకు తెలిస్తే ఇంకెందుకు తెలిసే ఒక మాట అండి, యేసు ప్రభు నాకు తెలుసు అందరు చెప్పండి. దానికి తెలుసు అన్నట్లుగా మన జీవితం కూడా ఉండాలి. నాకు తెలుసు యేసు ప్రభు అన్నట్లుగానే మన జీవితం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు తెలియదని అర్థం. చెప్పండి చెప్పండి, నువ్వు అలా లేవు. యేసు ప్రభు నీకు తెలుసు అన్నట్లుగా నీ బిహేవింగ్, చెప్పండి, నీ బిహేవింగ్ లేదు అంటే అర్థం ఏంటి? నీకు యేసు ప్రభు తెలియదని అర్థం. నాకు తెలుసు అని చెప్పుకుంటూ నేను యేసు నాకు తెలియదన్నట్లుగా జీవిస్తే అప్పుడు ప్రభువును మనం అవమానించే వాళ్ళం అవుతాం. చూడండి, చిన్న మాట, యేసు ప్రభు నాకు తెలుసు అంటాను, పెళ్ళిళ్ళప్పుడు ముహూర్తాలు చూస్తాను అంటే అర్థం ఏంటి? అంటే తెలియదని అర్థం. యేసు ప్రభు నాకు తెలుసు అంటాను, అమ్మ బయటకు పోతాను కదమ్మా దిష్టి చుక్క పెట్టు అంటుంది వాళ్ళమ్మ. ఏమంటుంది? పసిపిల్లకు దిష్టి ఈడ నెత్తి మీద ఒక మసి పెట్టుకొని వస్తారు, ఈడ ఒక మసి పెట్టుకొని వస్తారు. మసి అన్నా ఒకటే, దిష్టి చుక్కన్న ఒకటే, కాటుకన్నా ఒకటే, ముక్కడ చుక్క. అమ్మ కాలు పెట్టమ్మ, ఎడమకాల కుడికాల, ఎడమకాలు పెట్టినాను నెత్తి మీద పెట్టి ఆ నెత్తి మీద దాన్ని అన్నట్లో మసి పెడతారు. ఇవన్నీ కాదని మళ్ళీ ఏంటి, ఇంటి గడప ఉంటుంది, గడప కింద ఇనుప ముక్క పెడతారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏం చేస్తారు? ఇంకా ఏమేమో చేస్తారు. 1 కాదు 2 కాదు. మళ్ళీ ఇక్కడ బాగా కాలేదంటే మళ్ళీ ముస్లిం సాహిబు ఉంటే మంత్రిస్తే, ఆ నిమ్మకాయ మంత్రిస్తే అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మేలు జరుగుతుందంట అంటాం. ఆ నిమ్మకాయ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఎంతమంది క్రైస్తవులు లేరు? మళ్ళీ ఇవన్నీ అయినాక ఇట్లా కాదంటమ్మా, ఆవిడ పోతే ఆ పాస్టర్ గారి దగ్గర వరాలు ఉన్నాయంట, ఆయన ప్రార్థన చేస్తే పోతుందంట. దేవుడు పాస్టర్కి ఎంత వరం ఇచ్చాడో నీకు కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటే పోదా? నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన నువ్వే చేసుకో. ప్రార్థన సేవకుల ప్రార్థన కూడా అవసరమే, అది వేరు. నువ్వు ప్రార్థన చేసుకో. అసలు ఒక మాట ఒకసారి నాకు చిన్న మాట చెప్తా. మనకి ఏదైనా ఒక నష్టం జరిగింది అనుకోండి, ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించాలి. కొన్ని మనకు దేవుడు 3 రోజుల్లోనే పనిష్మెంట్ ఇస్తాడు. ఎన్ని రోజుల్లో?
3 రోజులు, ఇంకొన్నిటికి 3 వారాలకు పనిష్మెంట్ ఇస్తాడు, ఇంకొన్నిటికి 3 ఏళ్ళకు పనిష్మెంట్ ఇస్తాడు, కొన్నిసార్లు కొన్ని తరాల తర్వాత పనిష్మెంట్ ఇస్తాడు. ఇజ్రాయేల్ పాపం చేశారు. వాళ్ళు పాపం చేస్తే దాదాపుగా 490 సంవత్సరాలు ఊరుకున్నాడంట దేవుడు. ఎన్నేళ్ళు? తప్పు చేసింది ఎన్ని తరాలు? దాదాపుగా 490 తరాలు చేశారు తప్పు. 490 తరాలు తప్పు చేసి శిక్షించలే వాళ్ళని. 490 తరాలు చేసిన తప్పుని ఒకేసారి పర్మనెంట్గా శిక్షించాడు. అది ఇప్పుడు చెప్పలేను, ఇప్పుడు చెప్తే సబ్జెక్ట్ వేరే అయిపోతుంది. కాబట్టి తప్పు చేస్తానే నీకు శిక్ష వెంటనే రాలేదని నువ్వు సంకలు కొట్టుకొని వీల్లేదు, టైం పడుతుంది. చెప్పండి, టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు దానికి వడ్డీతో సహా మనం చెల్లించక తప్పదు. కాబట్టి మనము ఆ విషయం ఎరగాలి. అమ్మో, మన బైబిల్ ఏమంటుంది? బైబిల్ కొన్ని మాటలు, గుండు త్రోయువాని మీదికి అదే వచ్చి పడును, తాను తవ్విన గుంటలో తానే పడును. కాబట్టి ఈ విషయాలు మనకు తెలియాల. కాబట్టి మనము నోరు జారేది గొప్పతనం కాదు, మాట జారేది గొప్పతనం కాదు, క్రియ జారేది గొప్పతనం కాదు. టేక్ టైం, తొందరపడదు. చేతులు కట్టుకోవాలి. ఇట్లా ఏం కట్టుకోవాలి? చేతులు కట్టుకొని దేవుడు చూడలేదా అనుకోవాలి. ఏమనుకోవాలా? దేవుడు చూడలేదా, దేవుడు వినలేదా అనుకోవాలి, దేవునికి తెలియదా అనుకోవాలి. చెప్పండి, దేవునికి బైబిల్లో ఒక మాట ఉంది, నిరీక్షణ కలుగునేమో అని మూతిని బూడిదలో పెట్టుకోవాలంట. ఏం పెట్టుకోవాలి? ఎక్కడ మూతి ఎక్కడ పెట్టుకోవాలంట? విలాపవాక్యములు 3వ అధ్యాయంలో అన్నమాట. నిరీక్షణ కలుగునేమో అని మూతిని బూడిదలో పెట్టుకుని వాడు ధన్యుడంట. దేవునికి తెలియదా? చదవండి అన్నమాట. యోబు విలాపవాక్యములు 3వ అధ్యాయం. టైం అయిపోతుంది, టైం పరిగెత్తిపోతుందండి. 31వ వచనం చదవండి. 30 చదవండి. అతడు తను కొట్టువారి 29 చదవండి. 29 నుంచి, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలను, తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలను, అతడు నిందలతో నింపబడవలను. ప్రభు సర్వకాలం విడనాడు, తన కృపా బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి. ఇవన్నీ మాటలు వాస్తవాలు. దేవుడు మనల్ని కొట్టినా, దేవుడు మనల్ని బాధ పెట్టినా, దేవుడు మన నిందల పాలు చేసిన, దేవుడు మనకు బూడిదలో పంపించిన, మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆఖరికి ఏమైందంట? తన కృపా సమృద్ధిని బట్టి చాలిపడి. దేవుడు ఏదో చేస్తాడు, ఆయన కార్యములు అద్భుతములు. మనం ఎట్లాంటి వాళ్ళమంటే ఈ తరానికే ఆలోచిస్తాం. చెప్పండి అన్నమాట, అందరు చెప్పండి. మనము ఎంత స్వార్థపరులమంటే ఈ తరమును గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఈ తరం అంటే నువ్వు, నీ భార్య, నీ పిల్లలు. దేవుడు ఏం చూస్తాడంటే నీలో నుంచి జనములను చూస్తాడు. నీలో నుంచి జనములు, తరతరములకు నీ విశ్వాస్యత. ఎన్ని తరాలకు తెలియదు మనకు, కొన్ని తరాలకు, తరతరములకు. ఒక మాట చెప్తున్నా, ఈ సంఘం కర్మేలు సంఘం మన మీద ఒక మాట, ఇప్పటికే నిండిపోయింది మందిరం. క్రిస్మస్కి బయట చేరలేలా. చెప్పండి, క్రిస్మస్కి ఏం చేయాలండి? బయట చేరలేలా, బయట టెంట్ వేయాలా, రోడ్లు క్లోజ్ చేయాలి. ఇప్పుడే ఇంకో 100 ఏళ్ళు అయితే, ప్రభు అక్కడ 100 ఏళ్ళ తర్వాత వచ్చాడు అనుకోండి, అప్పటికి మందిరం ఎట్లుంటుంది పరిస్థితి? చుట్టుపక్కల ఇంత గజం స్థలం దొరకదు. ఇంకా ఎంత దొరకదు? ఇంత గజం దొరకదు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల అవుతారు, స్థలం దొరకదు ఇంకా. కానీ మనం ఎట్లా సేవ చేయాలంటే, అందరు చెప్పండి, యేసు ప్రభు ఈరోజే వస్తున్నాడు అని సిద్ధపడాల, సేవ మాత్రం ఇంకో 1000 ఏళ్ళకు కానీ రాడని సేవ చేయాలంట. ఎన్ని ఏళ్ళకు? ఇంకో 1000 years కూడా ప్రభు రాడు, అప్పటికి సరిపోయేంత సేవ ఇప్పుడే చేయాలంట. అందుకే మిషనరీస్ ఏం చేశాడు? ఒక్కడ మందిరాలు పెట్టినా ముందు 100 ఎకరాలు కొంటారు. ఎన్ని ఎకరాలు? 100 ఎకరాలు కొని చర్చి పెడతారు. వాళ్ళ సేవ అంత. వాళ్ళకి తెలుసు దేవుడు సజీవుడనియు, ఆయన భూమి మీద మహా అద్భుత క్రియలు చేస్తాడని వాళ్ళకి తెలుసు. ఎక్కడ బిల్లీ గ్రాము, ఎక్కడ విలియం కేరీ, ఎక్కడ భగత్ గారు చిన్న సేవ ఆరంభించారు, ఇంత పరిచర్య విస్తరించింది. అది మనం ఎరగాల. ప్రభు మహా గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే గొప్పవాడన్న సంగతి మనము ఎరగాలి. అలా ఎరిగినట్లుగా జీవించాలా, ఎరిగినట్లుగా మాట్లాడాలా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. మనం ఏదో ఈ తరం గురించి మాట్లాడకూడదు, భవిష్యత్ తరం. బైబిల్ ఏముంది? చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 60, యెషయా 60 తీయండి. యెషయా 60 చదవండి. యెషయా 60 చదవండి. అందరు చదవండి. 20:15 వచనం చదవండి, చివరి భాగం. నిన్ను శాశ్వత శోభాతి 15
శాశ్వత శోభాతిశయముగాను. మళ్ళా చదవండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను. ఎన్ని తరాలంట? బహుతరం. నిన్ను శాశ్వతమైన శోభాతి తున్ బహుతరములకు సంతోష సంతోష కారణముగా చేసేద. ఎన్ని తరాలకు? అమ్మ చెప్పండి అమ్మా. నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. గుడ్డోన్లాగా బతకద్దు, గుడ్డోన్లాగా మాట్లాడద్దు, గుడ్డోన్లాగా చేష్టలు చెయ్యొద్దు. ఈ తరం గురించి మాట్లాడద్దు. నువ్వు బహుతరముల గురించి ఆలోచన కలిగి ఉండు. అంత నిజంగా చెప్పాలంటే మన 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 ఆలోచన నిజంగా యేసు ప్రభుకి కాళ్ళు చేతులు కట్టేస్తాం. యేసు ప్రభు నీకేం తెలియదు, ఊరుకో, నువ్వు ఊరుకో ప్రభు, నువ్వు ఊరుకో, నువ్వు లోపల రూమ్లో కూర్చోపో, నీకేం తెలీదు అని మాట్లాడతాం. మనం అట్లా సేవ చేస్తాం. నీకేం తెలుసు ప్రభా, నువ్వు ఊరుకో, అంత నాకే తెలుసు అంటాం. ప్రభు అంటాడు, ఒరే బహుతరములకు నేను నిన్ను గురించి, బహుతరములకు సంతోష కారణంగా శోభాతిశయంగా చేశాను. ఏసు ప్రభా నీకేం తెలుసు ప్రభా, ఊరుకో, నువ్వు ఊరుకో. యేసు ప్రభు చేతులు కడతాం మనము. యేసు ప్రభు నీకేం తెలుసు ప్రభా, నువ్వు ఊరుకో. అట్లా పిలాతు దగ్గర నువ్వు ఊరుకున్నావు, అట్లే ఊరుకో అంటాం. అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది, ఇంత నష్టపరిచానా నేను దేవుని సేవను, ఇంత సేవకు నేను నష్టం కలిగించానా. ప్రతి విషయానికి ఒక దినమున మనము వీ కెన్ గివ్ టు ద అకౌంట్. మనము చెప్పేది కాదు, చేసి దేవుని కార్యాలను చూపించాలి. ఆయన స్టేటస్కి తగ్గించేట్లుగా మనం ఏ ప్రవర్తనలు చూడు. మీరు ఆలోచించండి, ఈ తరానికే సంఘము నిండిపోయింది, మందిరము నిండిపోయింది. ఇంకా ప్రభు రాకడ ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు మనకు. కొన్ని తరతరముల గురించి ఆలోచించాలి. ప్రభు నీ కార్యాలు. అందుకే వాళ్ళు మిషనరీస్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఆలోచించారు, కానీ వాళ్ళకి సరైన హ్యాండ్స్ లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇండియన్స్కి ఇచ్చిపోయారు. ఇండియన్స్ అంటే జలగలు. ఇండియన్స్ అంటే ఏంటి? భారతీయులు ఎవరండి? జలగా. చెప్పండి ఒకసారి చూపించుకోండి. నేను ఎవరంటే పెద్ద జలగ. నువ్వే జలగా, నీ మనస్సే జలగా. ఎంత జలగకి ఏం లేదంట? తృప్తి లేదంట. ఏం లేదంట? తృప్తి లేదు. మన బ్రతుకు మన మాట ఒకటి కావాలా? చెప్పండి. మన బ్రతుకు మన మాట ఏం కావాలా? ఒకటి కావాలి. అప్పుడే దేవుడు గొప్పవాడని నేను ఎరుగుదును అనే మాటకు అర్థము ఉంటుంది. నేను ఎరుగుదును. ఏం ఎరుగుదును? ప్రభువు గొప్పవాడని, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, నేను ఎరుగుదును అనే అనుభవంలో మనం ఉండాలనేది దేవుని సంకల్పం. రెండండి. మూడో ఎరుగుదు చదవండి. మూడోది ఏంటండి? యోహాను సువార్త. అబ్బా దొరికిపోయారు అందరూ చెప్పండి. యోహాను సువార్త పలకండి, మబ్బులు పలకరు. చెప్పండి. యోహాను సువార్త 9:31. మీరు ఒక మాట చెప్తున్నా, ఈ వచనాన్ని మీరు నోట్బుక్ తీసుకొని 100 సార్లు రాయండి. అందరు చెప్పండి. యోహాను సువార్త. అభిగలమ్మ పలుకు. యోహాను సువార్త. నిద్రపోతాను. యోహాను సువార్త 9:31. ఎవరు నిద్రపోకండి, మా అమ్మే లేము కాదు. 9:31 చదవండి. దేవుడు పలకండి. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. అందరు చెప్పండి. దేవుడు ఏమంట? ఎవరి ప్రార్థన ఏంటంట? ఏం రాజేష్ చెప్పు. దేవుడు ప్రార్థన వినాడంట. ఎవరి ప్రార్థన వినాడంట? పాపుల ప్రార్థన విండట. దట్స్ ఆల్. అభినవ్ నీకే చెప్పేది, ఆశయాలు నీకే చెప్పేది, యూత్ మీకే చెప్పేది. దేవుడు పాపుల మనవిని చెప్పనమాట. దేవుడు అదొక్కటి పలకండి అయ్యా. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదును. ఎవడు చెప్పాడు ఈ మాట? బిచ్చగాడు, గుడ్డి బిచ్చగాడు. ఎవడు చెప్పాడు ఈ మాట? చదువుకున్నాడు చెప్పలా, పరిసేయుడు చెప్పలా, యూదుడు చెప్పలా, లేకుంటే ఒక అపోస్తలుడు చెప్పలా. చెప్పింది ఎవరు? ఒక గుడ్డి బిచ్చగాడు. ఇప్పుడు మన మందిరంకి అలవాట్లేదు, కానీ కొన్ని మసీదులకి, హిందూ టెంపుల్స్కి
నేను ఇంతకుముందు చేసిన సంబార్పేటలో, సైదాబాద్లో, వరంగల్లో కూడా మందిరం అయిపోతాను బిచ్చగాళ్ళు చాలామంది కూర్చునేవాళ్ళు బయట. మందిరం అయిపోతాను ఇక్కడ కూర్చోరు. ఇక్కడ ఎందుకో మనకు అలవాట్లేదు, మనం దానికి ఎంకరేజ్ అంటే ఈ ఊరంతా ధనవంతులే మనకు తెలియదు. అక్కడ ఏంటంటే వరంగల్లో, కాజీపేటలో నేను ఎక్కడ సేవ చేసినా మందిరం అయిపోతాను భిక్షగాళ్ళు అందరూ బట్టలు పరుచుకొని కూర్చునేవాళ్ళు. కూర్చొని వాళ్ళు అడుక్కుంటారు. మా మందిరంకి వచ్చారు పాపం పేదవాళ్ళు, ధనవంతులు వేసేవాళ్ళు. మనం అనుకోవచ్చు వాడు ఎంతరా, వాడు ఆఫ్టర్ ఆల్ వాడు ఎంత, వానికి కూడా తెలుసు ఒక సంగతి. వాడు ఎంత అండి, వాడు భిక్షగాడు, రెండు గుడ్డివాడు. చెప్పండి, గుడ్డోని మాట వింటామా? గుడ్డోని సలహా తీసుకుంటాం మనం? ఏమండి అమ్మా వినమ్మా, గుడ్డోని సలహా తీసుకుంటామా? చెప్పండి, తీసుకోం. బిచ్చగాని సలహా తీసుకుంటామా? చెప్పండి. అది గుడ్డోడు బిచ్చగాడు రెండు కలిపాడు అనుకోండి, గుడ్డి బిచ్చగాడు, వాడిని సలహా తీసుకుంటామా? ఇప్పుడు రైలు ఎక్కుతాం, ఇప్పుడు కొంచెం సూపర్ రైలు ఎక్కుతాం. ఎక్కినప్పుడు వాడు వస్తాడు, పాపులము మేము, పాపులం లేదా యెహోవా నా వాళ్ళు ఇంకో పాట పాడతారు, నడిపించు. ఇది క్రైస్తవ భిక్షగాలు వాడుకునే పాటలు. ఏమనుకు తప్పేముంది, వాళ్ళు పాడతారు లేదండి. నేను లైవ్ విన్నాను. మాకు వరంగల్ ఉన్నప్పుడు భిక్షగాలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ ఒకటే పాట, పాపులము మేము దేవా, పాపులము మేము కరుణించుమయ్యా అని పాడేవాళ్ళు. గుడ్డి భిక్షగాడికి కూడా తెలిసిన ఒక సంగతి ఉంది. హీ నో దట్. వాట్ ఈస్ దట్? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు చెప్పారు ఈ మాట? నువ్వు కాదు, నువ్వు విశ్వాసివి, నువ్వు నేను సేవకుని. మనకుగా తెలిసిన సంగతి ఎవరు తెలుసు? ఒక లేమన్ అంటే ఒక సామాన్యమైన వానికి కూడా తెలిసిన సంగతి ఏంటి? దేవుడు పాపుల మనవి ఆలకింపు. క్రైస్తవుడు అనేవానికి నేను చెప్తున్నానండి, నువ్వు క్రైస్తవుడు, నీకే చెప్తున్నా, జంషేడు నీకే చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడు. నీ ప్రార్థన దేవుడు వినకపోతే నువ్వు ఆ భిక్షగానికంటే వేస్ట్ అని అర్థం. నీవు గనక ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఒక్కటే ఒక రైట్. నీకున్న రైట్స్ ఏంటి? నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అందరూ చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. నాకున్న రైట్, హక్కు ఏంటి? హక్కు నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అది గనక నీ దగ్గర రైట్ లేదంటే నువ్వు పరమ భిక్షగానికంటే నువ్వు పనికిమాల ఎదవని అర్థం. ఎదవని అర్థం. నువ్వు వేస్ట్ అని అర్థం. నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు బైబిల్ పట్టుకో, నువ్వు బైబిల్ అంతా తిరిగి, హైదరాబాద్ అంతా తిరుగు, ప్రపంచమంతా తిరుగు, నువ్వు పాపిపోయిండి ఉంటే కనుక, నువ్వు పాపము నీ దగ్గర ఉంటే నీ సండే క్లాస్ వేస్ట్, నువ్వు బల్ల పంచడం వేస్ట్, నేను ఎగిరి బోధ చేయడం వేస్ట్, నువ్వు క్యాష్ వేసడం వేస్ట్, నువ్వు తబలా కొట్టడం వేస్ట్, నువ్వు కంజర కొట్టడం వేస్ట్, నువ్వు ఎగడం వేస్ట్, నువ్వు ఏమి చేసినా వేస్ట్, నువ్వు దశంభాగం వేయడం వేస్ట్, నువ్వు తెల్ల చీర కట్టు వేస్ట్, నువ్వు సేవకురా వేస్ట్. నేను భక్తుని చెప్పుకుని ఎన్ని బిరుదులు పెట్టుకో, చాంతరత బిరుదులు పెట్టుకో, వేస్ట్. దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఉందా మాట అండి? ఉందా లేదా? ఎవడు చెప్పాడు ఈ మాట? గుడ్డి బిచ్చగాడు. ఎవడో గుడ్డి బిచ్చగాని సలహా తీసుకుంటారా? వాని సలహా బైబిల్ తీసుకుంది. చెప్పండి, ఎవరు తీసుకున్నారు? బైబిల్ తీసుకుంది వాని సలహా. వాని మాట బైబిల్లోకి రాయబడింది, 10,000 భాషల్లోకి ప్రింట్ అయింది ఈ మాట. ఏ మాట అది? దేవుడు పాపుల మనవి ఆలకింపడని. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ వచనం చెప్పండి దేవునికి. ఏమో నీకే చెప్పేది జంషేడు, నీ ఒట్టు బర వస్తావు, బర పోతావు. హుసేనప్ప తాడిమరికి వచ్చినట్లు. ఏం చెప్పండి. హుసేనప్ప అని తెలుసు, ఓడెవడో ఉన్నాడంట హుసేనప్ప తాడిమరి పోయిండంట. ఎందుకు పోయారంట? రాజు చెప్పిండు పోయినా. వస్తావు పోతున్నావు గుడికి, ఏమి లాభం చెప్పు? నువ్వేనా ఒక్కరిని ప్రభు దగ్గర తెస్తున్నావా? ఒక్కరిని తెచ్చావా? ఈ మనిషిని ప్రభు దగ్గర తెచ్చాను చెప్పు చూద్దాం. ఈ కుటుంబాన్ని ప్రభు దగ్గర తెచ్చాను చెప్పు చూద్దాం. ఈ మనిషిని నేను ప్రభులకు నడిపించాను చెప్పు చూద్దాం. 1 సంవత్సరానికి ఒక్కరిని తెచ్చినా కూడా ఈ సంఘం డబల్ అవుతుంది. ఈరోజు మన మందిరానికి వచ్చే 400 మంది, ఒక్క కుటుంబం అంతా కలిపి ఒక్క వ్యక్తిని తెచ్చినా వచ్చే సంవత్సరం 600 అవుతుంది. 600 కావట్లే, 600 పోయి 400 పోయి 300 అవుతుంది. ఎందుకు? ఎక్కడో పొరపాటు నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ యొక్క భక్తిలో ఏదో వేషము. చెప్పండి, నీ ద్వారా ఒకటి రావట్లే. ఎందుకయ్యా కర్మేలకి వద్దు, అది వద్దు కర్మేలకి అని అన్న మాట నీ ప్రవర్తన బట్టి వచ్చిందంటే
ప్రభు దగ్గర నీకు ఎలాంటి శిక్ష ఉంటుందో ఊహించుకోలేవు. ఆ దినమున తీర్పు రోజు తెలుస్తుంది నీకు, ఇప్పుడు కాదు. దేవుడు పాపులమనేవి ప్రార్థనకు వచ్చేది గొప్పతనం కాదు, బరబరబర వచ్చేది కాదు, వచ్చినమ్మ పోతినమ్మ అని చెప్పేది కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ దగ్గర పాపం ఉండకూడదు. ఏముండకూడదు? పాపం ఉండకూడదు. నువ్వు పాపం పెట్టుకొని నువ్వు బల్ల వంసు, నువ్వు బల్ల తీసుకో, ఎగిరెగిరి పాటలు పాడు, బోధలు చెయ్యి, నాలాగా తెల్లబట్టలు వేసుకొని బ్యాగ్ వేసుకొని ఊరేగు, ఏం ప్రయోజనము లేదు. ముందు దగ్గర ఏం నేర్చుకో, ఒక గుడ్డి భిక్షగాడు చెప్పి ఒక ఎవర్ గ్రీన్ వర్డ్, దేవుడు పాపలమనవి ఆలకింపడం. నీ దగ్గర ఏమన్నా పాపం ఉందా? ఈరోజు బల్ల దగ్గర పరీక్షించుకో. ఏమన్నా పాపం ఉందా? నా దగ్గర ఏదన్నా పాపం ఉందా? నా దగ్గర ఏదన్నా పాపం ఉందా? ఎందుకంటే దేవుడు నా మనవి ఆలకించు. దేవుడు నీ ప్రార్థన వినలేదంటే నువ్వు వేస్ట్ అని అర్థం. నువ్వు ఒక జంతువుతో సమానం. బైబిల్ అమ్మాడుకున్నది, నరులంట కేవలం దోమలతో సమానం అంట. దేంతో? చదవండి అన్నమాట. ఇక్కడ దోమలు. యెషయా గ్రంథం 51, యెషయా 51, యెషయా గ్రంథం 51 చదవండి, 6వ వచనం. యెషయా 51:6 అందరు చదవండి. ఏం మాట అంటే జంతువులు కాదు, దోమలతో సమానం. యెషయా 51:6 ఆకాశం కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడి, అంతరిక్షం పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అట్టువలే చనిపోదు. ఇక్కడ అట్టువలే కింద ఇక్కడ ఏముందండి? ఒకటి ఉందా? చదవయ్యా అచ్యుత్, బైబిల్ చదువు. అట్టువలే ఉందా? అక్కడ ఒకటి ఉందా లేదా? కింద ఏమనుంది? దోమలు. రక్షణ లేని మనుష్యుడు దేవుని దృష్టిలో దోమ. అందరూ చెప్పండి. రక్షణ లేని మనుష్యుడు దేవుని దృష్టిలో దోమలు ఎన్ని చచ్చిపోతాయి రోజుకి? ఎవరు లెక్క చేసుకొని మనమే చంపుతాం. మా భార్య పొద్దున్న లేచి బ్యాట్ పట్టుకొని తిరుగుతానే ఉంటుంది. ఆమెకు అదే దోమలు చంపుతాయి, బాత్రూంలో చంపుతుంది, ఇంట్లో చంపుతుంది, బెట్లో చంపుతుంది. దోమ బ్యాట్ ఇప్పుడు దగ్గర దోమల బ్యాట్ లేకుండా బయటికి రాదు. దోమలు ఎంతనో ఆత్మీయత లేని మనుషులు, దైవ భయము లేని మనుషులు దేవుని దృష్టిలో దోమలే. గద్వాల్లో రక్షణ లేకుండా నువ్వు ఎన్ని రోజులు బతుకు, నువ్వు దోమే. ఎందుకండి ఆ మనుషు? ఎందుకంటే యవనస్తుడా ఆ జీవితం ఎందుకు? పాపులం అనేవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. ఎన్నైనప్పటికీ 3, 4 రోమపత్రిక 7వ అధ్యాయం చదవండి. ఏం చదివాము? 18వ వచనం. నా శరీరమందు అందరు చెప్పండి. ఏమంది? నా యందా? ఎవరు తీసుకొని చదవండి. రోమన్స్ 7:18 నా యందు అనగా నా యందు అందరు చెప్పండి. అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని ఐ నో దట్. అమ్మా నా గురించి మీకు ఎవరు, నా గురించి మొత్తం తెలిసి వాళ్ళు చెయ్యి ఎత్తండి ఒకసారి. ఎవరికి తెలీదు. మీ గురించి నాకు తెలుసా? మీ గురించి నాకు తెలీదు, నా గురించి కానీ నాకు ఒకటి తెలుసు. ఒకటి తెలిసి ఏం తెలుసు అంటే నాలో మంచిది ఏదియూ లేదు. ఎవరు చెప్పిన మాట ఇది? నువ్వు చెప్తే దానికి పెద్ద మాట లెక్క కాదు. చెప్పిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడు. 14 పత్రికలు రాసిన భక్తుడు, 70 సంఘాలు కట్టిన దైవజనుడు, 3 సువార్త దండయాత్రలు చేసిన గొప్ప సువార్థికుడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే అంత సువార్త 3 ఖండాలు సువార్త చేశాడండి ఆయన. మనం కనీసం గద్వాలు కూడా పూర్తి చేయలేము. ఏం చెప్పండి? గద్వాలంతో సువార్త పూర్తి చేసినామా? అన్ని మండలాలు తిరిగినామా? అన్ని పొలలు పోయించినామా? గద్వాలకి ఎన్ని మండలాలు ఉన్నాయి నాకు తెలియదు. ఎన్ని మండలాలు ఉన్నాయా? 10 మండలాలు. మల్దకల్లు ఇంకా అన్నీ వేసుకుంటే మొత్తం అమరావాయి అన్నీ వేసుకొని లిస్ట్ వేసుకొని 10 మండలాలు, మండలానికి 50 పల్లెలు అంటే ఎంత? 50 గ్రామాలు. 50 గ్రామాలు, 10 మండలాలు, 10 మండలాలు, టౌన్ అంతా కలిస్తే ఎంతమందికి నేను సువార్త చెప్పింటానబ్బా? పౌలు ఖండాలే తిరిగాడు, కాంటినెంట్స్, అద్భుతమైన సేవ చేశాడు. ఆ సేవకుడు చెప్పిన సువార్థికుడు, అపోస్తలుడు, సంఘ కాపరే కదండి ఆయన, అద్భుతమైన కాపరి. రోమ 16 చదివితే తెలుస్తుంది మీకు. సంఘంలో విశ్వాస లిస్ట్ అంతా రాశాడు. పెర్సిస్, ఫీబీ, ట్రిపోజా, ట్రిఫైనా ప్రియురాలకు పెర్సిస్కు నా వందనములు, ఫీబీ సంఘ పరిచారకురాలు. ఏం మాట రాస్తాడైనా.
ఆ దైవజనుల పేర్లన్నీ రాశాడు. సంఘ కాపరి, మనందరి గురించి ఎరిగిన వ్యక్తి. ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యందు మంచిది ఏది నివసింపదని నేను. ఇంకా ఈ మాట చెప్పినాక ఏం మాట్లాడతామండి అంటే, అరే కురియన్ అంకుల్ ఒకసారి సేవకుడు చెప్పాడు. కురియన్ అంకుల్, జోసెఫ్ కురియన్ అంకుల్ హెబ్రోన్లో సేవకుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అందరు పలకండి, ఉగ్రవాదినైనా నమ్మొచ్చంట, నిన్ను నీ శరీరాన్ని నమ్మొద్దంట. ఏంది ఇది? ఉగ్రవాది. ఉగ్రవాది అంటే ఏంది? అబూ సలేం వాడొక ఉగ్రవాది, కసబ్ వాడొక ఉగ్రవాది, బిన్ లాడెన్ వాడొక ఉగ్రవాది, సద్దాం హుసేన్ వాడొక ఉగ్రవాది, ఇంకా వాడు తమిళ్ టైగర్ పులి ఏం పేరండి, ప్రభాకరన్ వాడొక ఉగ్రవాది. తర్వాత ఇంకొక రాజీవ్ గాంధీ నిన్ను పల్టీలు కొట్టించి నిన్ను నాశనం చేస్తాదో నీకు తెలియదు. అది నువ్వు ఎరగల. చెప్పండి, అని నేను ఎరుగుదును. నిద్రపోకండి, నిద్రపోతారు. అని నేను ఎరుగుదును. ఐ నో దట్. ఏం తెలుసు నాకు? నా ఎందుకు మంచిదేది, ఇది మనం తెలుసుకోవాలి. నేను మంచోన్ని అని ఎవడనంటే దానంత పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. మంచోళ్ళు చెయ్యెత్తండి, మంచి వాళ్ళు చెయ్యెత్తండి. ఆయనకు తెలియలే, ఆయన తెలియక ఎత్తాడు. అర్థం చేసుకోండి, మనలో మంచోళ్ళు ఎవరు లేరు. మంచివాడంటే దానంత పెద్ద అబద్ధం ఇంకోటి లేదు అని మనము ఎరగల. చెప్పండి, అది మనము ఎరగల. అప్పుడు మన దగ్గర ఇంక గర్వమే, అక్కడ గర్వానికి స్థలమే. నేను మంచోని కాదన్న అని ఫీలింగ్ మనకు తెలిసిపోయిన తర్వాత దీని ఎంతో సబ్జెక్ట్ ఉంది కానీ ఇప్పుడు చెప్తే టైం లేదు నాకు. అయిపోయింది, 5 నిమిషాలు ఉంది. నెక్స్ట్ ఏంది? అయిపోయింది, ఇంకా 5 అయిపోయింది. 6వది తీయండి, ఇంకా 2 నిమిషాలు చెప్పేసి ముగిస్తా. 5 అయినా ఇప్పటికే. రోమా 8 వెరీ గుడ్. దేవుని ప్రేమించు వారికి అనగా అదన్నా పూర్తిగా చెప్పండి అమ్మా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. వీ నో దట్. ఇది అందరికీ తెలిసిన విషయం. నాకు తెలిసిన విషయాలు వేరు, అందరికీ తెలిసిన విషయాలు. ఈ మాట చెప్పాలంటే అరవింద మంకులే చెప్పాలి, చాలా బాగా చెప్పేవాడు. ఇంతకుముందు ఒకసారి చెప్పారు అనుకుంటా, మళ్ళీ చెప్పలేను కథ. వరకు తెలుసు అనుకుంటా. రాజుగారు యాపిల్ కాయ కోస్తానంట. అరవింద మంకులు చెప్పిన కథ చెప్తాను. యాపిల్ కాయ కోస్తా అంటే సడన్గా కత్తి చాలా పదునుగా ఉందంట, కష్టం తెగింది, ఏలు ఇరిగిపోయింది, ఏలు పోయింది, ఏలు తెగింది, అది ఊడి తెగి కింద పడిపోయింది. అప్పుడు ఏడుస్తూ ఉంటే రక్తం గారిపోతూ ఉంటే కట్టు కట్టినారు. కానీ మంత్రి అన్నాడంట, రాజా ఏం జరిగినా మన మంచికే రాజా అనంట. చెప్పండి, రాజా ఏం జరిగినా మన మేలుకే రాజా అంట. ఈయన ఏలు తెగి ఆయన కుయ్యోమర్ర అంటే వీడే మంత్రి ఏమంటాడు, మన మేలుకే రాజా. ఫుల్ వీని తీసుకెళ్ళి జైలు వేసేవాడంట. వీని తీసుకెళ్ళి అప్పుడు మంత్రి అంటాడు, అంతా మన మంచికే రాజా అన్నాడంట. ఇదేంది రా వీడు జైల్లో వేస్తే కూడా మంచిరా. సరే గాయం బాగైంది, 6 నెలలు అయిపోయింది. రాజుగారు గుర్రం మీద పోతున్నట్ట. రాజుకి వేటాడమంటే వాళ్ళ ఇష్టం. పోతా ఉంటే సైనికులు వెనకలు వస్తున్నారు. వాళ్ళు 10 రథాలు. ఈయన కొంచెం స్పీడ్ పోతాడు గుర్రం మీద. ఈయన ఒక్కడే లోపలికి వెళ్ళిపోయాడు అడవిలోకి. వాళ్ళకి దొరకలే. ఎంత పిలిచిన రాజు కనపడలే. ఈయన చక్కగా పోయి అడవి మనుషులు దొరికాడంట. ఎవరు దొరికాడు? అడవి మనుషులు. వాళ్ళు బట్టలు లేవు, వాళ్ళు దొరికిరే. ఫుల్ కండలు బలిసినారా, ఎవడో అందంగా ఉన్నాడు రా అని చెప్పేసి పొద్దున్న జాతర చేసుకుందామన్నారంట. ఇక పొద్దునైంది, అందరూ గూడెమంతా తయారైనారు. ఇంత పసుపు కుంకుమ వేసినారు, దిగంబరం చేసి పట్టేసినారు, ఆకులు కట్టేసినారు. కత్తి ఒకటి నూరుతా అంట, కస నూరుతా అంట. ఇంకా కత్తి దొరకపోతాడు. రే దేవతకు బలిద్దాంరా రే. ఈ కత్తి ఎత్తేసరికి వాడికి కనపడిందంట, ఏళ్ళు కనపడలేదంట. వాడికి ఏం కనపడలేదంట? అరే వీడు, అందరు చెప్పండి, వీడు పలకండి, వీడు కుంటోడు రా అన్నారంట. వీడెవడు? వీడు కుంటి పెద్దన్న. వీడు పనికిర. దేవతకు కుంటోళ్ళను బలిస్తే ఇంకేమైనా ఉందో అపచారం. ఇంకా మన గూడెంకి రోగాలు వచ్చి చచ్చిపోతాము. కుంటోని ఏం చేయొద్దు, బలి ఇయ్యొద్దని చెప్పేసి పోరా, దుర్మార్గుడా, బతికిపోయినా పోరని తరిమేశారంట. ఎవ్వరు మనం ముట్టుకోలే. రాజు కన్ను లొట్టపోయి ముక్కు పోయి ఇంక మొత్తానికి కుంటోళ్ళ కాళ్ళకు చెప్పులు తిప్పలు పడి మొత్తానికి
తిప్పలు పడి మొత్తానికి ఊరిలోకి వచ్చాడు, బతికాడు. వేరే వాళ్ళు బట్టలు సాయం చేసి అందు లోపలికి వచ్చి మంచిగా తయారైన తర్వాత అప్పుడు అమ్మా మంత్రి అప్పుడు ఊరికే అన్నాడు అనుకున్నా, అనవసరంగా వాడిని జైల్లో వేసిన. వాడు చెప్పింది చెప్పండి, మేలుగా కాదా? ఈరోజు అందరు చెప్పండి, ఆ రోజు ఏలే దిగకుంటే ఈరోజు తలకాయ దిగండి. ఆ రోజు ఏం తెగింది? ఏలు తెగింది. ఈరోజు ఆ ఏలే తెగకుంటే ఈరోజు ఏం తెగు? తల తెగు. ఈ తల ఉందంటే అర్థం ఎవరు? ఏలు పోయి తల కాపాడింది, అంతే కదండి. ఏలు పోయి తలగా. ఇప్పుడు నీకు కూడా జీవితంలో ఏది జరిగినా ఏమ్మా మన్నెమ్మ సుజాతమ్మ చెప్పాలా, ఏది జరిగినా నిద్రపోతుంది అక్క. ఏం జరిగినా చెప్పండి అమ్మా. అప్పుడు మంత్రిని పిలిపిస్తే రాజునంట, అనవసరంగా నేను జైల్లో పెట్టానయ్యా 6 నెలల నుంచి. అంటే రాజా ఎంత మంచి చేసినావు రాజా, ఎందుకు నీ అంట నేను వచ్చేవాడు, నా ఏళ్ళు కట్టగాల, నీకు బదులు ఎవరికి బలి ఇచ్చేవాళ్ళు నన్ను. నీకు కోపం వచ్చింది మేలుకే, నన్ను జైలు వేసింది మేలుకే, నీ చేలు తెగింది కూడా మేలుకే. ఆ రోజు నుంచి రాజుగారు ఎప్పుడు ఏది జరిగినా ఏమనేవాడంట, అంతా మన మేలుకే, అంతా నా మేలుకే, మన మంచికే. ఇది బంగారు వాక్యం. ఏం వాక్యం ఇది? బంగారం. ఏది జరిగినా దేవుని ప్రేమిస్తే, నువ్వు దేవుని ఆరాధికుడు అయితే నీకేం జరిగినా చెప్పండి. ఎన్ని గొడవలు జరిగినా గొడవలు కూడా మీదేం చెప్పండి, మేలుకే. అల్లరి జరిగినా మేలుకే. ఒకడు మన మీద రాయేసినా మేలుకే, ఒకడు మనల్ని హింసించినా మేలుకే, ఆలస్యమైన మేలుకే. ప్రభువుని స్తుతిస్తే అది ఆ కష్టాన్ని దేవుడు మేలుగా మారుస్తాడు. నెక్స్ట్ అందరు చెప్పండి, మన 2 కొరింథీ 5వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని అందరు చెప్పండి, ఎరుగుదుము. ఏం ఎరుగుదుమంట? తమ్ముడు కొంచెం లేచి ఫ్యాన్లన్నీ లేపో, చమ్మట్లు పడతాను అందరికి ఫ్యాన్లు వేసు, అన్ని ఫ్యాన్లు లేపో. మంచోడు కదా నువ్వు, చాలా మంచోడు. అక్కడెక్కడ తిరుగుతాను, వీళ్ళకి కూడా తిరగరు. ఇక్కడ ఏమైనా ఫ్యాన్లు లేనమాట, ఈ ఫ్యాన్లు, ఈ 2 ఫ్యాన్లు వేసి, ఇది ఒక్కటొద్దు. గుడ్, చూసుకుంటూ పో. చిన్న మాట అందరు చెప్పండి, భూమి మీద యాక్షన్ చేయండి, బాగుంటుంది. భూమి మీద గుడారమైన ఈ శరీరం, దీని పేరు ఏం పేరంట? గుడారము. అందరు చెప్పండి, కొంచెం బాగా అర్థం. దీని పేరు ఏం పేరు? గుడారం. అక్కడ చెప్పండి, అక్కడ నివాసం. ఇది గుడారము. అది ఇంగ్లీష్లో బాగా రాశాడు, తెలుగులోనేమో టెంట్ అండ్ మ్యాన్షన్ రాశాడు. అక్కడ ఏముందంట? మ్యాన్షన్. నాకు తెలిసి గద్వాలో మ్యాన్షన్ ఉందండి, గద్వాల కోట ఉందా? ప్యాలెస్ ఉందా? గద్వాల ప్యాలెస్ ఉందా లేదండి? అదేంటి? మ్యాన్షన్. చిన్న గుడిసె ఉంటుంది అనుకో, ఇదేంటి? గుడిసె. భూలోకములో మనం ఉన్న ఈ దేహం పేరు ఏం పేరు? గుడారం. పరలోకములో మనకున్న దాని పేరు ఏం పేరు? గుడారం. ఏమవుతుంది? గుడారం కానీ గుడిసె కానీ ఎన్ని రోజులు ఉంటుందమ్మా? 100 ఏళ్ళు ఉంటుందా? అగ్గి పెడితే తగిలబడిపోతుంది, ఎక్కువ వర్షం వస్తే కూలిపోతుంది, గాలికి వస్తే ఎగిరిపోతుంది. గాలి గుడారం ఉంటుందమ్మా, బర్రని ఎగిరిపోతుంది. గాలికి ఎగిరిపోతుంది, వర్షాన్ని తడిసిపోతుంది, అగ్గి పెడితే పూడిదే. ఇది గుడారం. ఒక దినం గుర్తుపెట్టుకోండి, ఈ గుడారం మనకు ఓ రోజు ఏమవుతుందంటే శిథిలమైపోతుంది. ఏమైపోతుంది? శిథిలం అంటే కూలిపోతుంది. అయితే అక్కడేముంది? నివాసం. ఆ నివాసమును ఈ గుడారం మీద ధరించుకొనవలనని మనము ఎరగాలంట. అప్పుడప్పుడు చిన్న మాట, పుష్పాంటికి ఇప్పుడు ఎంత? 74 ఏళ్ళు, పెద్ద మనిషి అయిపోయింది. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఎప్పుడు కింద పడిపోయేది తెలీదు. ఆమె ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఈరోజు బతికానా ప్రైజ్ ద లార్డ్ అనుకుంటుంది. ఏమంటుంది? ఈరోజు బతికానా ప్రైజ్, రేపు బతికితే ప్రైజ్ ద లార్డ్. నేను మళ్ళీ 2024 చూస్తానో చూడలేను అనుకుంటూ 2023 బరువుగా తీసుకొని వస్తాను. తనకు ఒక విషయం అర్థమైపోయింది. కొండమ్మ, పుష్పమ్మ, ఇంకెవరు పెద్దోళ్ళు, ఎజ్రా, విజయకుమారి, వీళ్ళందరూ ఎవరు? గుడారాలు. ఈ గుడారాలు పెద్దమైపోతున్నాయి, శిథిలమైపోతున్నాయి. షుగర్ వచ్చిందంటే
శిథిలం స్టార్ట్ అయిందని అర్థం. బీపీ వచ్చిందంటే శిథిలానికి స్టార్ట్ అయిందని అర్థం. ఇంకా థైరాయిడ్ వచ్చిందంటే శిథిలానికి స్టార్ట్ అయిందని అర్థం. ఇంకేమేమి వస్తాయి, వచ్చినాయంటే భయపడొద్దు, ఇవి శిథిలానికి ఆరంభములు. ఈ రోగాలు వ్యసనాలు ఏంటివండి? శిథిలానికి మోకాల నొప్పులు, మోకాలు మార్చినారప్ప, చిప్ప మార్చినారు, ఇంకో చిప్ప మార్చాల అంటే శిథిలంకి అంత మొత్తం ఏ టు జెడ్ గుడారం ఏమవుతుంది, శిథిలం అయిపోతా ఉంది. కురుమన్న నా మోకాళ్ళే పనిచేయని అంటాడు, రత్నమన్న నా మోకాలు పోయినాయి, దేవరాజు మొత్తానికే పోయినాయి, సీమను గుండెన మోకాళ్ళు మొత్తానికే పోయినాయి, శాంతనవి మొత్తాన్ని నడుములే పోయినాయి. ఈ బండ్లు పాత బండ్లని మోటార్కి ఎగిరిపోతాయి, షెట్కి పోతానండి. బోరుకు వచ్చినాయి, ఏమొచ్చినాయి? ఏమో పుష్పమ్మ బోరుకు వచ్చినావు లేదా? బోరుకు వచ్చినాం అంటే అర్థమైంది, శిథిలముకు దగ్గరగా అవుతున్నాం. ఈ శిథిలం దగ్గర అయ్యే కొద్దీ మనకి ఏం తెలియాలంటే, ఓహో నేను త్వరలో నివాసానికి పోతానని అర్థం కావాలంట. శిథిలము, ఈ గుడారము శిథిలమైందని చింతపడకు, నివాసానికి దగ్గర అవుతున్నాను ధైర్యంగా ఉండు. అందరూ చెప్పండి, గుడారము పలకర మబ్బులు, గుడారము శిథిలమైనందుకు చింతపడద్దు, నివాసానికి ఆ మ్యాన్షన్కు నేను దగ్గర అవుతున్నా అని ఎరుగుదును. చెప్పండి చివరిలో ఏమాడు? అని ఎరుగుదును. షుగర్ వచ్చినా శిథిలమవుతుంది, బీపీ వచ్చినా శిథిలమవుతుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఏమి రాకున్నా ఓసారి ముసల్దాన్ అయినా ముసల్దాన సచ్చినాకి అడిగిపోతావే ముసల్దాన్ అంటే, నా సావుకే వచ్చినావరా కేసీఆర్ ఇప్పుడే శుభమార్ 2000 ఇస్తా అంటే నా సాగు కొడతాడు పో అని చెప్పేది సువార్తకు పోతే. ఇంకో ముసల్దాన్ అడిగినా, ఓ ముసల్దాన చచ్చిపోతే అడిగిపోతావే అన్న. ఆ ముసలి చెప్పింది, ఏమో నాయన తక్కిడో బిక్కిడో అనింది, నాకు అర్థం కాలే. ఇంకో ముసల్దాన్ దగ్గర పోయినా, ముసల్దాన్ని అడిగిపోతా అంటే, ఏముంది నీకు తెలియదా అని. నాకు తెలుసు కానీ నీ నోటితో చెప్తే ఇందామంటే, ఏముంది అగ్గి పెడితే బూడిద అవుతుంది, బూడిసి పెడితే మట్టి అవుతుంది, అగ్గి పెడితే బూడిద అవుతుంది. ఇక ఏమి సావు వస్తుందని నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఒక ఆయన మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ మెరుపుతీగా ఆయన డ్యాన్స్ చేస్తే ప్రపంచ డ్యాన్సర్ని వాడు పుట్టించాడు, డిస్కో డ్యాన్సర్లు. వాడు ఎప్పుడు దగ్గర 50 మంది డాక్టర్లు పెట్టుకునేవాడంట. ఎంతమందిని? 50 డాక్టర్లు. ఏ ఆర్గన్ పాడైతే, గుండె పాడైతే గుండె ఇచ్చేకి రెడీగా ఉన్నారంట. తన సేమ్ గుండె అంటే సేమ్ డిఎన్ఏ. కిడ్నీ పాడితే కిడ్నీ ఇచ్చేకి రెడీగా ఉన్నారంట. బాడీలో ఏ పార్ట్ పాడైనా ఆ పార్ట్ ఇచ్చేందుకు రెడీగా, అంత పకడ్బందీ చేసి ఎప్పుడు డాక్టర్లు ఆ పేషెంట్ వాళ్ళు జీతాలు ఇస్తాడు. ఏం కావాలో ఫుడ్ పెడతాడు, జీతం ఇస్తాడు, ఇంకేం కావాలో రెడీగా ఉన్నారు అందరూ. రక్తం ఇచ్చేకి రెడీగా ఉన్నారు, అందరూ రెడీగా ఉన్నారంట. సడన్గా గుండె ఆగిపోయింది. వాళ్ళు వచ్చేంత లోపే గుండె పోయింది, చచ్చిపోయిండు, పొందకపోయిండు. కానీ మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉన్న గుండె ఆగిపోతుంది. నేను ఒక ఆయన ముస్లిం అయినా వాళ్ళ అల్లునికి మెహందీ పూస్తాడు, పసుపు పూస్తాడు, పూస్తా ఏమైండు, అట్లే పోయిండు, అట్లే పడ్డాడు, అట్లే పోయాడు. నేను హైదరాబాద్లో ఒక ఆయన జొమాటో పోతున్నాడు, జొమాటో అంటే ఫుడ్, స్విగ్గీ బండి మీద పోతుంటా అట్లే స్ట్రోక్ వచ్చింది, అట్లే పడిపోయాడు, అట్లే పోయాడు. నేను యూట్యూబ్లో పెట్టాను. నీకు ఒక శిథిలం అవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు యేసుప్రభువుని నమ్ముకోవాలంటే మనకంటూ ఒక సావు అనేది ఉంది. అది ఎప్పుడొచ్చేది మనకు తెలీదు. అందరు చెప్పండి, సావుకు భయపడొద్దు, సావుకు సిద్ధపడాలి. సావుకి ఏం కాదు, భయపడద్దు, కానీ దానికి ఏం కావాలా, సిద్ధపడాలి. నాకు తెలుసు కదా చచ్చిపోతాను, పుట్టానేది నిజమన్నప్పుడు పోయేది కూడా నిజమే కదా అని ఎరుగుదును. నాకు నివాసం ఉంది, క్రైస్తవం అనుకున్న నిరీక్షణ. చివరికి ఏంటంటే ఆయన వస్తాడు, ఆయన చూస్తాను, నేను ఆయన వలె మారిపోతాను, ఆయన్ని ఎదుర్కొంటాను, మహిమలో నేను ప్రత్యక్షమవుతాను, ఆయన నేను కలుసుకొని పరలోకం వెళ్ళిపోతాను. ఇదే నా నిరీక్షణ అని ఎరుగుదును. చెప్పండి, ఆయన వస్తాడు, నన్ను అని వాళ్ళ దగ్గరకు వచ్చాం. పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందామండి. ప్రభా నేను ఎట్లా ఉన్నాను, 7 విషయాలు చెప్పాను అని రిపీట్ చేయలేను. ప్రార్థన చేసుకుందాం. దేవా కళ్ళు మూసుకోండి. ప్రభు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ప్రభా నేను ప్రార్థన చేస్తే నువ్వు వినట్లేదు, ఇంక దానికి మించిన చెడ్డ బతుకు ఏముంది ప్రభా,
నా ప్రార్థన నువ్వు వింటావా? నువ్వు వినాలంటే నా దగ్గర పాపం ఉంది. పాపం ఉండి నేను ప్రార్థన చేస్తే నువ్వు వినవు కదా. గుడ్డోడు చెప్పాడు కదా, ప్రభా నా దగ్గర పాపం ఉంది, నా దగ్గర ఎన్నో ఉన్నాయి. యేసుప్రభుకి నీకేం తెలియదు ప్రభా, నేను చాలాసార్లు నేను నోరు మూపించాను, నన్ను క్షమించు ప్రభు. ఎగిరినాను, నన్ను క్షమించు ప్రభు. ఇష్టానుసారంగా మాట్లాడినాను, క్షమించు ప్రభు. అంతా నాకే తెలుసు అనుకున్నా, నాకేమీ తెలియదనే సంగతి తర్వాత తెలిసింది, నన్ను క్షమించు ప్రభు. నేను భక్తిగా నా పిల్లలు పెంచలేకపోయాను, క్షమించు ప్రభు. నేను నీతిగా నడుచుకోలేకపోయాను, క్షమించు ప్రభు.